హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను ఒక మంచి డిష్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. చపాతీ, నాన్స్, రోటీస్ లోకి సూపర్ గా ఉంటుంది ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. మరి దీనికోసం అయితే నేను ముందుకు ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేను ముందుగా అయితే ఆలుని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఈ ఆలు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఒక టిష్యూ తీసుకొని అందులో ఈ ఆలుని మొత్తాన్ని తీసేసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, అది టిష్యూలోకి వచ్చేస్తుంది, మనకు ఆలు డ్రై అవుతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి క్యూబ్స్ లా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే ఇది మెత్తబడిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. లైట్ గా ఫ్రై చేసుకుని ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కూడాను అదే సైజులో కట్ చేసుకున్నానండి. క్యాప్సికమ్ ఏ సైజులో అయితే కట్ చేసుకున్నానో అదే సైజులో కట్ చేసుకుని ఇందులో వేసుకునేసి వీటిని కూడా లైట్ గా ఫ్రై చేసుకుని ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలాగా ప్లేట్ లో తీసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకున్నాను. అదే విధంగా ఒక టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఆనియన్ ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. వాటిని ఇందులోకి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే ముందుగా ఒక 2 పెద్ద టమోటాలని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ టమోటాల పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకునేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం మీరు తినే దాన్ని బట్టి యాడ్ చేసుకుని నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడినట్టు అనిపిస్తే కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మరి పుల్లటిదైతే యాడ్ చేయొద్దండి. ఇది గడ్డలేమి లేకుండా కలుపుకుంటూ ఇందులోకి మిక్స్ అయిపోయేలా అంత విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ లో ఉంటే మరి గడ్డలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, ఆనియన్, క్యాప్సికము, అదే విధంగా ఆలు. చూడండి, ఆలులో మనకు ఆయిల్ ఏం లేకుండా డ్రైగా ఉంది. వీటిలన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకునేసి ఈ మసాలాలన్నీ వీటికి పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరి ఏం ఎక్కువ అంత అవసరం ఏమి ఉండదండి, లైట్ గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి పలచగా ఉన్నా కూడా బాగుండదు కర్రీ. మనకి రోటీస్ లో తినేటప్పుడు కొంచెం గ్రేవీ థిక్ గా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే మనకి ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోతాయి. ఆయిల్ కూడా మనకు పైకి వచ్చేసింది. సో ఈ విధంగా ఫ్రై అయిపోవాలి మొత్తము. ఇప్పుడు ఈ కర్రీలోకి మెయిన్ మనకు టేస్ట్ వచ్చేది ఎక్కడంటే ఇక్కడేనండి, టమోటా కచ్చప్పు 1 టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది, ఇంట్లోకి ఒక సీక్రెట్ అనుకోవాలండి. ఈ టమోటా కచ్చప్పు మరి ఎక్కువ వేసుకోవద్దండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూను గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అదే విధంగా కసూరి మెంతు కూడా కొంచెం క్రష్ చేసి తీసుకోండి. వీటిలన్నిటిని వేసుకునేసి వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమోటా కచ్చప్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి.
అన్ని మిక్స్ చేసుకునేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసామంటే మనకు క్యాప్సికమ్ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ కన్నా కూడా మనకు చపాతీ, నాన్స్, రోటీస్ లోకి సూపర్ గా ఉంటుంది. క్యాప్సికమ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేశారంటే తప్పకుండా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.